హైదరాబాద్లోని శక్తివంతమైన పురాతన ఆలయాల్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ కూడా ఒకటి. దీన్నే పెద్దమ్మ టెంపుల్ కమాన్ అని కూడా అంటారు. ఇది మెట్రో స్టేషన్కి దగ్గరగా రోడ్డుకి ఆనుకొనే ఉంటుంది. ఇది జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 55లో లొకేటెడ్ అయి ఉంది. ఈ కమాన్ నుండి మనము 100 మీటర్స్ లోపలికి వెళ్ళినట్టయితే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అయితే మనకి కనబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఆటోలు ఇక్కడి వరకు మాత్రమే అలౌడ్ ఉంటాయి. మన ఓన్ వెహికల్స్ ఉంటే మాత్రమే లోపలికి అలౌడ్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు పెద్దమ్మ టెంపుల్ యొక్క ఆలయ గోపురాన్ని. ఈ గోపురానికి ఎడమ వైపున ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో కార్లు మరియు బైకులు పార్క్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. 2 వీలర్స్కి 10 రూపాయలు, అలాగే 4 వీలర్స్కి 20 రూపాయల చొప్పున ఇక్కడైతే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం పీజేఆర్ గారిది. ఈయనే ఆలయ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆలయ గోపురానికి కుడివైపున మనకి ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే కనబడుతుంది. అక్కడ మీరు చెప్పులు పెట్టుకోవచ్చు. అండ్ చెప్పుల స్టాండ్ పక్కనే మనకి పూజ సామాగ్రి కొనుక్కోవడానికి అనుగుణంగా చాలా స్టాల్స్ అయితే మీకు ఇక్కడ ఉంటాయి. కొబ్బరికాయలు, పూజ సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు, భక్తులతో ఆలయం అయితే కిటకిటలాడుతుంది. కోరుకున్న కోరికలు తీర్చే అమ్మగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా మనకి ధ్వజస్తంభం అయితే కనబడుతుంది. ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశంలో మనం మనసులో కోరికలను కోరుకొని ₹1 నాణ్యాన్ని గనక నిలువున నిల్చుండబెడితే మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడున్న భక్తుల యొక్క నమ్మకం. ఆలయ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆలయానికి ఎడమ వైపున మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీ నవశక్తి దేవతల దివ్య మండపం అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు మనసులో ఏదైనా కోరిక కోరుకొని ముడుపు కట్టినట్టయితే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. తెలంగాణలో జరిగేటువంటి బోనాల పండుగకి ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఇక్కడే బోనాలను సమర్పిస్తారు. ఈ ఆలయం అనేది సుమారు 150 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని ఇక్కడ స్థానికుల యొక్క నమ్మకం. మొదటగా గ్రామ దేవతగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని భక్తుల రద్దీ పెరగడంతో అభివృద్ధి చేశారు. దర్శనం అనంతరం మనం ప్రసాదం తీసుకోవడానికి వీలుగా ఏర్పాట్లన్నీ కూడా చాలా పద్ధతిగా ఉంటాయి. ఇక్కడ పురాణ కథనం ప్రకారం మహిషాసురుణ్ణి సంహరించిన తరువాత అమ్మవారు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని చెబుతారు. తెలంగాణలో జరిగేటువంటి బోనాల పండుగ అప్పుడు లక్షలాది మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ ఇదే ప్రత్యేకం. టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 నుంచి 1 వరకు అయితే ఉంటుంది. తిరిగి ఆఫ్టర్నూన్ 3 నుంచి 8 వరకు అయితే ఉంటుంది. సండే నాడు మార్నింగ్ 6 నుంచి 8:30 వరకు అయితే ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.